वट्टी राजू। थैंक यू मैडम, इस अप्रोप्रिएशन बिल 2026 के ऊपर बात करने का मौका दिया। थैंक यू वेरी मच। मैं तेलुगु में बोल रहा हूँ जी। అప్రాప్రియేషన్ బిల్ అనేది మన భారత రాజ్యాంగం ప్రకారం అతి ముఖ్యమైన ఆర్థిక విధాన ప్రక్రియలో ఒక భాగం. ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి నిధులను ఉపసంహరించుకోవడానికి పార్లమెంట్ అనుమతి పొందుతుంది. ఇది కేవలం ఒక ఆర్థిక అనుమతి మాత్రమే కాదు, ప్రజలు చెల్లించిన పన్నుల సొమ్ము ఎంతవరకు సక్రమంగా వినియోగించబడుతుందో నిర్ధారించే ఒక జవాబుదారీ ప్రక్రియ. మనం ఈ దేశ ఆర్థిక వ్యయాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఆ నిధులు చర్చిస్తున్నప్పుడు ఆ నిధులు సామాన్య ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొస్తాయో అనే విషయాన్ని నిశ్చితంగా పరిశీలించాలి. ఈ క్రమంలో నేను నా రాష్ట్రమైన తెలంగాణ సాధించిన అభివృద్ధి నమూనాను ఈ సభ ముందుంచాలనుకుంటున్నాను. బీఆర్ఎస్ హయాంలో ఒక వ్యవసాయం ఒక స్వర్ణయుగంగా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఏర్పడిన తర్వాత మా నాయకుడు శ్రీ కె చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారి అద్భుతమైన దూరదృష్టితో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోయింది. ఆయన పాలనలో వ్యూహాత్మక ప్రణాళికలు మరియు ప్రజల అవసరాలే కేంద్రంగా మారినాయి. రైతు బంధు అనే స్కీము ప్రపంచంలో అతిపెద్ద, ఇదొక గొప్ప పథకం సార్, ఇదొక గొప్ప స్కీమ్. రైతాంగం పెట్టుబడి సాయం కింద పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. పంట సీజన్ ప్రారంభం కాకముందే పెట్టుబడి సాయం అందించడం వల్ల రైతులు అప్పుల ఊబిలో పడకుండా గౌరవంగా బతకగలిగారు. ఇది దేశం మొత్తంలో, భారతదేశంలో మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పరిచినటువంటి మా కేసీఆర్ గారి దూరదృష్టితో వచ్చినటువంటి స్కీమ్ ఇది. ఇది ఒక ఆదర్శ పథకంగా కూడా నిలిచింది. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టి తెలంగాణ రాష్ట్రానికి మొత్తం నీళ్ళు అందించేసి కొన్ని ప్రాజెక్టు ద్వారా కొన్ని రిజర్వాయర్స్, ఇంకా కొన్ని పెద్ద పెద్ద చెరువులు కూడా కాలువల ద్వారా నింపి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సస్యశ్యామలం చేసి అనేక పంటలు 24 గంటల వాటరు, 24 కరెంటుతో, ఉచిత కరెంటుతో ఇచ్చి గొప్పగా ఆదుకున్నటువంటి గొప్ప మార్గదర్శి కేసీఆర్ గారి ఆలోచనలు సరివి. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు పిల్లల కోసం మనం కాలేజీలలో ఎట్లయితే చదువుతారో, పిల్లల భవిష్యత్తు కోసం మనం తల్లిదండ్రులు బ్యాంకులు ఎట్లయితే డిపాజిట్ చేసుకుంటారో, ఫండ్స్ పెట్టుకుంటామో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలో అన్ని జిల్లాల చుట్టూ అక్కడక్కడ డ్యామ్స్, రిజర్వాయర్లే కాకుండా పెద్ద పెద్ద చెరువులన్నీ కూడా నింపి వాటర్ని ఎప్పటికీ 24 గంటలు రిజర్వ్ చేసి ఉంచడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర భూగర్భంలో మొత్తం నీళ్లను కూడా పెంచే విధంగా ఏర్పాటు చేసిన మహానేత కేసీఆర్ గారి దూరదృష్టి. దీన్ని మీ ముందు ఉంచుతున్నాను. నాడు విత్తనాలు లేక ఎరువుల కోసం రైతులు రోడ్లెక్కిన పరిస్థితి ఎప్పుడు రాలేదు. మన 10 ఏళ్ల పాలనలో ప్రభుత్వం ముందు చూపుతో నిల్వలను, విత్తనాలను కూడా రిజర్వ్ చేసింది. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి వైఫల్యాలు, వాళ్ళు విజన్ లేని పాలన గురించి చెప్పదలుచుకున్నాను. అయితే నేడు తెలంగాణలో పరిస్థితి తలకిందులయ్యాయి. నిధుల ఉపసంహరణకు అనుమతి అడుగుతున్న ఈ సందర్భంలో రాష్ట్రంలో ఎరువుల కొరత, కనీసం యూరియా కూడా సప్లై చేయని పరిస్థితిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు లైన్లో నిలబడాల్సిన పరిస్థితి రైతులకు దుస్థితి ఏర్పడింది. ఇది గత కాంగ్రెస్ పాలనలో ఉన్నది. మళ్ళీ ఇప్పుడు తిరుగుబాటు జరిగింది, తిరగదరగమైంది. ప్రస్తుతం ప్రభుత్వానికి ఎటువంటి ప్రణాళిక లేదు. ఎరువుల సబ్సిడీ కూడా సక్రమంగా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. జాప్యం జరుగుతున్న సబ్సిడీలు, రైతులకు అందించాల్సిన వివిధమైన సబ్సిడీలు, ఇన్పుట్ సబ్సిడీలు నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయి. దీనివల్ల రైతులపై ఆర్థిక భారం పెరిగిపోతుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఎటువంటి ప్రణాళికలు, స్పష్టమైన దిశానిర్దేశం లేదు మేడం. నిధుల కేటాయింపు ఉంది కానీ క్షేత్రస్థాయిలో అమలు జరగడం లేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చారు కానీ పూర్తిగా జరగలేదు. కోతుల బెడద గురించి మేము భూపేంద్ర యాదవ్ గారికి కూడా, మాన్య మంత్రి గారికి కూడా చెప్పాను సార్. వ్యవసాయ రంగంలో ఇప్పుడు బాగా ఇబ్బందిగా పడుతున్నటువంటి సమస్య ఇది. నేడు రైతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రకృతి సిద్ధమైన కోతుల సమస్య ఇది. అడవుల్లో కోతులకు ఆహారం లేక ఊళ్ళ మీద పడి, గ్రామాల మీద పడి గుంపులుగా పంటలను నాశనం చేస్తున్నాయి. రైతులు ఎంతో కష్టపడి పండించినటువంటి ఉద్యానవన పంటలు, మొక్కజొన్నలు, కూరగాయలు, పండ్ల తోటలు, ఆహార ధాన్యాలు కోతులు నిమిషాల్లో ధ్వంసం చేస్తున్నాయి. కోతులకు భయపడి ధాన్యం పంట మాత్రమే, వరి, ప్యాడీ క్రాప్ తప్ప ఇంకేమీ వేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి తెలంగాణకి కోతుల సమస్యను ఇమీడియట్గా సాల్వ్ చేయాలి. మొన్న జరిగిన ఎలక్షన్లలో అయితే కోతుల సమస్య తీరిస్తే ఓట్లు వేస్తామని కూడా ఓటర్స్ కోరుకోవడం జరిగిందంటే అది ఒక్కొక్క రాష్ట్రంలో ఎంత సమస్య తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలి. దాని మీద మనం కేంద్ర ప్రభుత్వం ఈ అప్రాప్రియేషన్ బిల్లో వన్యప్రాణుల నిర్వహణ మరియు పంట నష్ట పరిహారం కోసం కొంత ప్రత్యేక నిధులు కేటాయించి కోతుల నివారణకు శాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఎల్పిజి గ్యాస్ కొరత కూడా చాలా తీవ్రంగా ఉన్నది. ఇప్పటికే హోటల్స్లకు సప్లై బంద్ అయిపోయి, కొన్నిటికి టెంపుల్స్ కూడా బంద్ అయిపోయింది. గ్యాస్ కొరత చాలా తీవ్రంగా ఉంది. రోడ్ల మీద లైన్లలో కూడా ఇబ్బంది పడుతున్నారు. దాని మీద కేంద్ర ప్రభుత్వం కాన్సన్ట్రేట్ సీరియస్గా చేయాలని కోరుకుంటూ, తెలంగాణలో ప్రత్యేకంగా ఆల్టర్నేట్ పంటల గురించి ఆయిల్ ఫామ్ పామ్ ఆయిల్ సాగు చేయడాన్ని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఆదాయ వనరులు అదొకటి మెయిన్గా. మన దేశం పామ్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నాం.
వేల కోట్ల ఖర్చు పెడుతున్నాం. ఈ పరిస్థితిని మార్చడానికి తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగు ఒక గొప్ప అవకాశం. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణను ఆయిల్ ఫామ్ హబ్గా మార్చడానికి భారీ సబ్సిడీలు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంది మా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆయిల్ ఫామ్ సాగు వల్ల రైతులకు ఒక స్థిరమైన ఆదాయం లభిస్తుంది. ఆయిల్ ఫామ్ తోటల్లో కూడా విత్తనాలు కూడా సరిగా సప్లై చేయలేక కొన్ని 2-3 సంవత్సరాల తర్వాత కూడా చెట్లు ఎదుగుదల లేకపోతే వాటి ప్లేస్లో రిప్లేస్ చేసి వాటి నష్టపరిహారం కూడా ఇచ్చి దాన్ని కొనసాగించే విధంగా కూడా వాళ్ళకి లాభసాటిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఈ 2 ప్రభుత్వాల మీద ఉంది. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకాన్ని వేగవంతం చేయాలి. కూడా కేంద్రం కూడా ఆయిల్ ఫామ్ రైతులకు సపోర్ట్ ప్రైస్ కూడా ఇచ్చి దానికి అండగా నిలబడాలని మనం కోరుకుంటున్నాం మేడం. తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఒక విన్నపం ఏంటంటే, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా తెలంగాణ రాష్ట్రం నిలబడినప్పుడు ఈ అప్రాపరేషన్ బిల్లు ద్వారా సేకరించే నిధులను సమానంగా పంపిణీ చేయాలి. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వాలని కోరుకుంటున్నాం. రైల్వే కనెక్టివిటీ మరియు జాతీయ రహదారుల విస్తరణకు మరిన్ని నిధులు కేటాయించాలి. సహకార సమాఖ్య స్ఫూర్తి కోఆపరేటర్ ఫెడరలిజం రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ముఖ్యంగా ఈ బిల్ ద్వారా మంజూరయ్యే ప్రతి రూపాయి పారదర్శకంగా, సమర్థవంతంగా మరియు ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు చేయాలి. తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి ప్రయాణం మనందరికీ దేశం మొత్తం ఒక ముఖ్యమైన పాఠంగా కావాలని చెప్తూ, ముఖ్యంగా మెయిన్ క్రాప్స్ ఈ పంటల గురించే మేము కోరుకునేది మేడం. ఈ కోతల సమస్య భూపేంద్ర యాదవ్ గారు మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. అది తెలంగాణ రాష్ట్రంలో మనుషులు ఊళ్ళో ఉన్నదానికంటే ఎక్కువగా కోతులే ఉన్నాయి. వాటి వల్ల పంటలు ఇబ్బంది అవుతుంది. దాని నుంచి కాపాడాలని చెప్పేసి మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటాం. థ్యాంక్ యూ మేడం.